చూడండి ఈ నెక్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనేది ఎలా తెలుస్తుంది అంటే, చూడండి మనం ఆది బ్లౌజ్కి నడుము లూజుని కొలుచుకుంటాం కదా, నడుము లూజుని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ వచ్చిందనుకోండి అంటే 29, 28 అలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి అంటే 31, 32, 33 ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు అంటే 30 ఇంచుల కంటే తక్కువే ఉంది కాబట్టి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10.75 ఇంచులు ఉంది అంటే ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు డీప్ నెక్ అంటే ఏంటి అని చెప్పేసి. మనకి బ్యాక్ నెక్ పొడవు అనేది 9 ఇంచులు, 9 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అంటే 10 ఇంచులు, 11 ఇంచులు, 12 ఇంచులు ఇలా ఉంటే డీప్ నెక్ అంటాము. ఇక్కడైతే ఇది మనకి డీప్ నెక్కే కాబట్టి ఈ విధంగా డీప్ నెక్ అయ్యుండి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే వీళ్ళకి నెక్ వెడల్పు వచ్చేసి 2 లేదా 2.25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 2.25 ఇంచులు తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ షోల్డర్స్ జారుతున్నాయి అనుకుంటే మీరు 2 ఇంచులే తీసుకోండి. నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్కి షోల్డర్ వెడల్పు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా ఇక్కడ మనకి షోల్డర్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 2.25 ఇంచులకి ఖర్చుల కోసం 3.5 ఇంచు యాడ్ చేసుకోవాలి. 2.25 ఇంచులకి 3.5 ఇంచు యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది 3 ఇంచులు. అంటే ఇక్కడ మనకి షోల్డర్ వెడల్పు వచ్చేసి ఖర్చులతో కలిపి 3 ఇంచులు అనమాట. అర్థమైంది కదా, మీ బ్లౌజ్కి షోల్డర్ వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికి ఖర్చుల కోసం 3.5 ఇంచు యాడ్ చేసుకొని షోల్డర్ వెడల్పు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ షోల్డర్ కలిపి ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చింది 5.25 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 5.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.